మన మోతబరి రాయేష్ల వారు వచ్చే టైం అయ్యింది కదా, మరి ఇయ్యాల ఏం వార్త మోసుకొచ్చిండో చూద్దాం. ఏడున్నాడో కదా అయినా. మే ఐ కమింగ్ సార్? ఎస్ కమీనే. నేను ఒకడు ఇంగ్లీష్ రాకుండా కూడా మాట్లాడతాడు. కమీనే కాదు సార్, కమీన్ అనాలి. ఐ యామ్ తిరకస్ ప్రిన్సిపాలు కేఏ పాలు బర్రె పాలు కాదు సార్, ప్రిన్సిపల్ అంటారు. మాతోటి చెప్పించుకుంటారేంది సార్ అన్ని? మనం ఇంగ్లీష్ లో ఈకు కదా. అది ఈకు బర్త్డే కేకు కాదు సార్, వీక్. అదే ఈకు కాబట్టే కదా వీకు అని తెలియంది. చదువు రాని వాళ్ళంతా బళ్ళు పెట్టి చదువు వచ్చిన వాళ్ళంతా సార్లు అయితే గిట్లనే ఉంటాయి. మరి ఎవరయ్యా నువ్వా ఇంతకా? సార్ నేను మీ కాలేజీలో స్టూడెంట్ని సార్, కానీ వేరే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఎందుకు అలాగా? మీ ఇంగ్లీష్ లాగే ఉంది సార్ అక్కడ మా చదువు కూడా, అందుకే టీసీ కావాలి. టీసీ కావాలి అంటే ఓసీగా ఇవ్వరుగా. ఓసీ అర్థమైంది సార్, అప్లికేషన్ పెట్టుకోవాలి అంతే కదా. పేపర్ ఇవ్వండి సార్, పెట్టేస్తా. పెట్టేది కాదు, కట్టేది ఉంటుంది. పైసలా? చీ పైసలు కాదు, వేలు, 20,000. అది టీసీ అనుకున్నారా ఏసీ అనుకున్నారా సార్? 20,000 అడుగుతున్నారు. పోనీ 10,000 కట్టు. నా రెండు చేతులకు 10,000 ఉన్నాయి కానీ నా చేతిలో 10,000 లేవు సార్. పోనీ ఒక్క చెయ్యి కట్టు చాలు. చెయ్యి రగ్గొట్టి కట్టు కట్టమంటే కడతా సార్. మరి లేకపోతే ఏంటి సార్, ఫీజు మొత్తం కట్టాను కదా, టీసీ అడిగితే ఇచ్చి పంపక డబ్బులు అడుగుతారేంటి? సర్లేవయ్యా, 5 కాదు గానే ఒక 2 గట్టు. బేరాలు ఆడతారేంటి సార్ చండాలంగా? అయినా అసలు టీసీకి డబ్బులు ఎందుకండి? నీకు టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెటే, కానీ మాకది టెన్షన్ సర్టిఫికెట్. పెన్షన్ సర్టిఫికెట్ ఏంటి సార్? నువ్విప్పుడు కాలేజీ నుండి వెళ్ళిపోతే మాకెంత నష్టమో తెలుసా? ఫీజు బాయే, మెటీరియల్ డబ్బులు బాయే, ఎక్స్కర్షన్ తొక్క తోటకూర అని చెప్పి లాగే డబ్బులు బాయే, ఆ ఫంక్షను ఈ ఫంక్షను అని చెప్పి వసూలు చేసే సొమ్ములు బాయే. ఇన్ని లాసులు అవుతున్నప్పుడు ఈ మాత్రం వసూలు చేసుకుంటే తప్పే ఉంది చెప్పు? పోనీ 2 కాదు, 1,000. సార్ ఘోరం సార్ ఇది. ఫ్రీగా ఇవ్వాల్సిన టీసీకి డబ్బులు అడుగుతారా ఎవరన్నా? అడుగుతారని. ఓ తిరకాసు, నువ్వు ప్రిన్సిపల్ ఏంది, ఆ రాయేష్ స్టూడెంట్ ఏంది, అసలు ఏం నడుస్తుందాడా? మళ్ళీ వచ్చిందమ్మా ఈవిడ. ఏమ్మా అన్నిటికీ తగుందమ్మా అని దొరతావు ఎందుకమ్మా మధ్యలో? ఇది మంచిగున్నది, నేనేం చేసినా? ఏం చేసినవా? మళ్ళా మా స్కిట్టుకు అడ్డం పడ్డావు. ఆ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉన్న వైఆర్ఎం జూనియర్ కాలేజీలో టీసీ ఇవ్వాలంటే 2,000 కట్టాల్సిందే అని గోసపుచ్చుకుంటున్నారట పిల్లగాళ్ళను. రాముచ్చడ చెప్దామని జర ఫన్నీగా మేమేదో స్కిట్ వేస్తుంటే నువ్వు వచ్చినావు అడిగిట్లా. అవునా? అయినా పైసలు ఎందుకు కట్టాలన్నట వాళ్ళకు? ఫీజులు కడతలేరా పిల్లగాళ్ళు? గదే ముచ్చట అడిగితే చూడు ఏమంటున్నాడు అందులో పనిచేసే సారో గారు. ఫీజు అయితే క్లియర్ అయింది కదా. క్లియర్ అయినప్పుడు మరి 2,000 ఎందుకు వసూలు చేస్తారు? నాకు దేనికి వసూలు? మాకు మెయింటెనెన్స్ ఖర్చులు. దేనికి మెయింటెనెన్స్ ఖర్చులకు? ఉంటాయి, మస్తు ఉంటాయి, అవన్నీ చెప్పేది ఉంటారా? మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయట వాళ్ళకు. అవేంది సార్ అంటే మళ్ళా మాట దాటేస్తుందట. మీదికెంచి పెద్ద కాలేజీల్లో కట్టేదందుకేమో లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి కానీ మాకు ఇచ్చేదందుకు 2,000 ఉన్నాయా అనుకుంటా పిచ్చి కూతలు కూసిండు. 2,000 కట్టకుంటే ఒకవేళ? ఓహో 2,000 దాకా పోతున్నావు. అసలు 500 తక్కువ ఉన్నందుకే ఒక తమ్మునికి టీసీనే ఇయ్యలేదట. అంటే 1,500 ఉన్నాయంటే 2,000 ఉంటేనే నువ్వు తీసుకోవాలి అంటే లేదు వెళ్ళిపో అంట. విన్నావా? గట్లున్నది కథ. ఆ ముచ్చటను మేము స్కిట్గా చేస్తుంటే నువ్వు ప్రిన్సిపల్ ఏంది ఆయన స్టూడెంట్ ఏంది అనుకుంటా ఊరికొచ్చినావు నువ్వు. సాల్తయ్యే కానీ చూడుండ్రి, అన్యాలం పాడుగాను గిట్లా తయారైనరేంది కొందరు కాలేజీ వాళ్ళు. మరిగా దీని మీద విద్యాశాఖ పెద్ద సార్లు ఏమంటారో చూడాలిగా.